మంగళ్యం సతతం దీర్ఘమాయుః దిగ్విజయీ భవ అని అక్కడ పెట్టాను మళ్ళీ హరిత 1 minute చెప్తా మళ్ళీ బయట 1 minute సార్ కొద్దిసేపు సార్ ఒక 5 నిమిషాలు 10 minutes media conference after the meeting, sir. Please. ముందుకు వచ్చే సార్ కొద్దిగా డిపార్ట్మెంట్ కొద్దిగా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక 1 minute చెప్తాం మళ్ళీ బయట చెప్పేస్తాం. ఊరికే 1 నిమిషంలో మాట్లాడతాం. ఇప్పుడు ఏం క్వశ్చన్స్ ఏం వదిలే బయట No questions, sir. After that. ఇప్పుడు 1 నిమిషం చెప్తాం వదిలే. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ సోదరులకు అలాగే అభిమానులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన రాష్ట్ర ప్రజలకు అలాగే పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి నా తరపున మా కుటుంబం తరపున తెలుగుదేశం పార్టీ తరపున మరొక్కసారి మీ ముందర ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేను రవాణా క్రీడా అలాగే యువజన మా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ విధమైన తప్పులు జరగకుండా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శక్తి ఉన్నంత వరకు సేవ చేసేదానికి శాఖాపరంగా వ్యక్తిగతంగా కట్టుబడి మనస్ఫూర్తిగా ఆ దైవ సాక్షిగా ఇక్కడ బాధ్యతలు చేపడుతున్నా. మళ్ళీ ఎక్కువ చెప్తే వేరేగా వెళ్ళిపోతుంది. కి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్లపై పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే భద్రతాపరమైన యాక్సిడెంట్ల పరమైన ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రజలకు మంచి చేకూరే విధంగా ప్రమాదాల నివారణకు అలాగే రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళామూర్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే విధంగా మేము ఈరోజు ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది. తప్పకుండా మా ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళామూర్తులందరికీ రాబోయే 5 సంవత్సరాలు ఆర్టీసీలో